హాయ్ అండి, అందరికి నమస్తే. మేమైతే ఇప్పుడు మా ఇంటికి మా మేనకోడళ్ళు వచ్చారు హాలిడేస్ కి. ఇగోండి మా పిచ్చమ్మ చిన్నమ్మ ఆద్య. నాకు తెలిసి మీకైతే తెలిసే ఉంటుంది. చైత్రనేమో పైన ఉంది అనుకుంటా, అటు పైకి ఎక్కినట్టుంది. మా పిల్లాడేమో చూడండి జస్ట్ మామూలుగా వాళ్ళు ఆడుకోవటానికి. మీరు కూడా చూసేయండి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అని. ఇప్పుడైతే మనం కొత్త ఇల్లు కట్టామండి. ఇదైతే ఇంకా యూట్యూబ్లో రిలీజ్ చేయలేదు, ఇంకా రివీల్ చేయం. ఈ కొత్త ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే తర్వాత చూపిస్తాం. ఇప్పుడైతే ఇంటి లోపల ఇల్లు అయితే మేము కడుతున్నాం. కోతి ఇక్కడేమో చిన్న కోతి, ఇది ఇంకొంచెం పెద్ద కోతి. వాళ్ళతో కాదు బేస్ తయారు చేస్తున్నాం. ఇదిగోండి ఇంకొక కోతి వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ మనం అయితే ఏర్పాటు చేద్దాం. దీనికోసం 2 బకెట్లు ఉన్నాయి. దయ్యం చూసారా మా అల్లరి పరం కలిస్తే ఇలా అల్లరిగా ఉంది. మర్చిపోయాము, ఇది మేము చేసే న్యూ కన్స్ట్రక్షన్. ఇది పూర్తయ్యేటప్పుడు చూపిస్తాం. అప్పుడు దాకా హాల్ వేస్తున్నాము. మొత్తం మీకేంటి అనే డీటెయిల్స్ నేను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడున్న టైంలో ఎంత కాస్ట్ పడింది అనేది కూడా ఆ వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం, చూసేయండి. అయితే ఇప్పుడైతే మా పిల్లల కోసం మేమైతే ఒక మంచి ఆడుకోవటానికి ఒక ప్లే హౌస్ అయితే రెడీ చేస్తున్నాము, చూసేయండి. పల్లెటూరు స్టైల్. ఇగోండి ఇప్పుడైతే మట్టి తీస్తున్నారు బకెట్లలోకి. పుల్లలు కూడా మా వాళ్ళు స్టార్ట్ కూడా చేసేసారు. చైత్ర ఆద్య రండి, కమ్ 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 హెల్ప్ చేయండి. మా అయ్యకి అందరం కలిసి కట్టుకోవచ్చు. ఆ మట్టి అంతా బకెట్లో వేసేయాలి. కమాన్, ఎంత కష్టపడిపోతున్నారు వాళ్ళ మేనకోళ్ళు, కష్టపడుతున్నారని చూడండి అసలు. వావ్, ఓ మీతోనే కట్టిస్తాం మీ ఇల్లు. చూసారా, మొయ్యలేరండి పాపం. వామ్మో, కింద పడావు, నేను పెడతాలే, ఉంచమ్మా. కష్టజీవి ఆద్యమ్మ. మీతోనే మీ ఇల్లు కట్టిస్తా. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి? బేస్ తయారు చేసుకోవడానికి పుల్లలు తెచ్చుకోవాలి. దానికోసం పుల్లలు తెచ్చుకుందాం రండి. దాని కమాన్. ఇగోండి ఇప్పుడైతే కర్రలు సేకరిస్తున్నారు. అటువైపు ఉన్నాయండి, బ్యాక్ సైడ్ ఉన్నాయి, కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి. ఏవి? రండి రండి, యుద్ధానికి వెళ్దాం. 1 2 3 4 అయితే కోతులు చూసారా, కోతులు కూడా ఉన్నాయి. మా ఇదిగోండి కర్రలు అయితే తీసుకుంటాం. నాకు తెలిసి మీకు అర్థమైందా అనుకుంటున్నాను, అక్కడ కర్రలు తీస్తున్నారని. ఏంటి మా అబ్బాయి కోతులు ఏమన్నా భయం లేదు. అజ్జమన్న వెళ్ళకలే, కోతులు ఉన్నాయిగా. ఇంకండి తెస్తున్నారే, ఒకటే తెస్తున్నారే, ఇంకోటి ఇంట్లో ఉంది. ఓకే శరవణరా. అప్పు మరి దక్షిణం అప్పు పెట్టకూడదు కాబట్టి అటు ఉత్తరం అప్పు పెడదాం. మళ్ళీ వీటికి కూడా వాస్తులు అసలు. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ కర్ర దీంట్లో గుచ్చి ఇంకా ఇసుక పోయాలి. పోద్దామంటే వద్దన్నారేమో. రావాలి చైత్ర, ఇట్రా. ఆ బకెట్ ఇద్దరు పట్టుకొని దీంట్లో ఇసుక పోయండి. పోయండి పోయండి. శరవణ కూడా వచ్చాడు, పోయండి. ఇప్పుడు మళ్ళీ దండి దాంట్లో ఇసుక. ఇద్దరు. శరవణ అలసిపోయి బూస్ట్ తాగుతున్నాడు. ఇప్పుడు ఈ లోపు నేను ఇంకొక కర్ర తెస్తా. ఈ లోపు మీరు పోయండి. అక్క పోస్తాను, నేను పోస్తాను, ఆగమ్మా. ఇదిగోండి పిల్లల కోసం మా ఆవిడ కష్టపడుతోంది. చూడండి, పార్లో తీసేస్తోంది. వాళ్ళిద్దరు చూసారా, మైకుల కోసం కొట్టుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు పిచ్చాళ్ళలాగా ఉన్నారు. నీకు కూడా వస్తుందండి, నేను ఇస్తా. ఓకే చాలు, వాళ్ళు మైలేరు. ఇంకా నువ్వు తెస్తావా? తీసుకురా. ఇదిగోండి ఇసుక తెస్తారు. మైక్ ఇది అత్త దగ్గరదే మైకు. గుండెగా కోత వచ్చేసింది. అది భయపడిపోయి ఆద్య భయపడితే దీని పర్ఫార్మెన్స్
అడ్డడ్డడ్డడ్డే. ఇప్పుడైతే ఇంటి కోసం మనం నిర్మాణం చేసుకుంటున్నాం. దానికోసం మట్టి అయితే పోసుకుంటున్నాం నిండా. ఈ పొల్ల పట్టుకోమంటే వంకరమైంది. వీళ్ళేం ఇంజనీర్లు అవుతారో ఏంటో. వదలండి. ఇదిగోండి అటు మట్టి పడాలిగా గుచ్చుకొని మళ్ళీ కుడుస్తారు. ఆ కుదరలేదని మళ్ళీ దీంట్లో వస్తారు. కానీ అన్ని వీళ్ళే మనుషులకు కాదు వాళ్ళ సామాన్లు అన్ని బయట చేస్తున్నారు. ఇదిగో మైకు పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు ఉంచుకోండి. వాయిస్ వినపడదు. ఇదిగోండి మేమైతే ఒక బేస్ మట్టం అయితే తయారు చేసుకున్నాం. ఈ ఫ్రేమ్ అయితే ముందే ఉంది కాబట్టి మాకు పని అయితే చాలా కలిసి వచ్చినట్టే. ఇప్పుడు దీన్ని అయితే పిల్లల హైట్కి తగ్గట్టు అయితే నేను నిర్మాణం చేస్తున్నా. మా అబ్బాయి కోతి మళ్ళీ తేపకోసారి లాగుతున్నాడు. ఇది ఇక్కడి నుంచి ఇదిగోండి ఇప్పటికైతే నేను తాళ్ళు పెట్టి కట్టాను, మీకు చూపిస్తాను ఉండండి పిల్లల కోసం. ఇదిగోండి ఇక్కడైతే ఒక బేస్ మట్టం అయితే ఒకటి ఏర్పాటు చేశాను. ఇంకా ఇక్కడ క్లీన్గా లేదు కాబట్టి క్లీన్గా కూడా చేద్దాం పిల్లల కోసం. ఇలా బకెట్లో కర్ర పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడైతే కర్ర కట్టా కానీ కర్ర సపోర్ట్ ఏమైనా ఆగదేమో అని మళ్ళీ ఇక్కడ ఒక తాడు కట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఇలా కిటికీ గట్టి అయినా కొంచెం ఇది లూజ్గానే ఉంది కానీ చిన్న సపోర్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇటు కూడా అంతే చూసుకోవచ్చు. మేకింగ్ టు హోమ్ లోపల హోమ్. దీన్ని కూడా ఇలాగే కట్టే, ఇది లూజ్గానే ఉంది. అయినా సరే కొంచెం బలం పెడితే ఆగే అవకాశాలు ఉన్నాయి. అటు సైడ్ అయితే వెనక గోడ ఉంది కాబట్టి కొంచెం బేస్ మట్టం అయితే ఎక్కువగా ఆగుతుంది మనకి. ఇప్పుడు ఎంట్రన్స్ మనకి అటు సైడ్ ఇస్తా, ఇటు సైడ్ టోటల్గా క్లోజ్ చేసేద్దాం. అట్ట ముక్కలు పెట్టి ట్రై చేద్దాం. ఇటు కూడా ఇక్కడికైతే ఓవరాల్ లుక్ ఇది. పైన స్లాబ్ అయితే ఇప్పుడే చేద్దామో చూద్దాం. ఇంట్లో మేము ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ చేస్తే ఈ గ్రీన్ క్లాతే పడతాం. అందుకనే దీన్ని అయితే నేను చెంపట్లేదు. ఇది వేసాక ఒక్కడనే కదా కొంచెం టైం పడుతుంది ఉపాయం చేయటం. ఫేసింగ్ అయితే మార్చాను. ఆర్గానిక్గా చేద్దాం అనుకున్నా కానీ బట్ డిసప్పాయింట్. ఎందుకంటే మా ఇంట్లో కత్తి కొడవలి అయితే మాయమైపోయాయి. అందుకనే నేను ప్లాన్ చేంజ్ చేయవలసి వచ్చింది. ఈ విధంగా అయితే టోటల్గా చుట్టూ మేకులు అయితే మనం కొట్టుకుంటే ఇదైతే కదలకుండా ఉంటుంది. ఇవ్వండి లోపల కూడా కట్టెల మీదే వచ్చింది కానీ వెనక గోడ ఉంది కాబట్టి ప్లస్ నైట్ టైం దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే హోమ్ పిల్లల కోసం నేను తయారు చేసినటువంటి ఇల్లు. ఇంకా దీన్ని ఏదైనా డెకరేషన్ చేసేది ఉంటే నేనైతే మీ ముందుకు తీసుకొచ్చేదే డెకరేషన్ చేస్తాను. ఎందుకంటే వీడియో కూడా నేను ఒక్కడనే తీసుకోవాలి, ఎవరు లేరు వీడియో తీయడానికి. అందుకని ఈ హోమ్కి అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పైప్ అయినా ఈ కర్రలైనా తర్వాత ఈ మట్టి అయినా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే ఒక వ్యూ వస్తుంది. ఆ తర్వాత దీంట్లో మనమైతే టీ కానీ లేకపోతే ఆర్గానిక్గా అంటే కట్టె పుల్లల మీద మట్టి కుండలో టీ పెట్టుకొని తాగుదాం. ఈరోజు మనమైతే పాలు ఉన్నాయో లేదో చూద్దాం. చూసి అయితే పాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా టీ పెట్టుకొని అయితే తాగుదాం. ఇకపోతే మట్టి కుండ అన్నా కదా, మట్టి కుండ అవుతుందో అవుదో చెప్పలేను. మ్యాక్సిమం కట్టెల పుల్లల మీద అయితే మనమైతే చేసుకుందాం. ఇంకొకటి దీనికి ఇంట్లో ఏమైనా డెకరేషన్ చేసేవి మనం ఎప్పుడూ చేసుకునే డెకరేషన్ సామాన్లు ఉంటే డెకరేట్ చేద్దాం. అదే విధముగా పిల్లల కోసం నేను మరొక లైట్ కూడా తీసుకున్నా. ఈ లైట్ గురించి అయితే నేను మీకు సపరేట్గా రివ్యూ చేస్తాను. ఫుల్ లైటింగ్ ఉంటుంది చూడండి. ఇవ్వండి ఫుల్ లైటింగ్. ఇదైతే యమా లైటింగ్ ఉంది, మీరు కూడా చూడొచ్చు.
ఈ లైట్ గురించి అయితే నేను సపరేట్గా వీడియో చేస్తా. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే అనుకుంటున్నాను నేను. బట్ కానీ దీంట్లో ఇంకేదైనా చేంజెస్ చేయొచ్చేమో చూద్దాం, చేంజెస్ చేద్దాం. హైట్ ఉంటే బాగుండు. రాత్రి మీరు కూడా మీ పిల్లల కోసం ఎప్పుడైనా ఇలా కష్టపడ్డారా? కష్టపడితే కామెంట్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా అది తయారు చేశారా? కొత్త ఇంట్లో కొత్త ఇల్లు, మరొక ఇల్లు ఇక్కడ. ఇది దీనికి ఇంకా ఈ బాక్సులు, ఈ డబ్బాలకి ఇంకేమైనా మార్పొచ్చేమో, ఇంకేదైనా ట్రై చేద్దాం. ఇలాగ వదిలేస్తే ఎలా ఉంటుందో కూడా ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ వీడియో ఇదే అనుకుంటున్నా. ఇంకేదైనా మార్చేది ఉంటే మీ ముందుకైతే తీసుకొస్తాను.